అల్లూరి సీతారామరాజు జిల్లా అరకును మంచు దుప్పటి కప్పేసింది. అక్కడ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పడిపోయాయి. ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన అరకు పర్యాటక ప్రాంతం నవంబర్, డిసెంబర్, జనవరిలో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రత, దట్టమైన పొగమంచు, చల్లటి వాతావరణం, ఎత్తైన కొండలు, లోయలను పర్యాటకులు ఆస్వాదిస్తున్నారు. అందమైన జలపాతాల వద్ద స్నానాలు ఆచరిస్తూ పర్యాటక ప్రేమికులను ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నవంబర్, డిసెంబర్ మాసంలో మాత్రమే వికసించే వలస పువ్వులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అయితే ఉదయం సమయంలో ఎటు చూసినా మంచు దుప్పటి కప్పినట్టు దట్టమైన మంచు ఉండటంతో చిన్న పెద్ద ఎంజాయ్ చేస్తున్నారు. చల్లని వాతావరణాన్ని టూరిస్టులు ఆస్వాదిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, మరి అరకులో అయితే ఇప్పటికే అరకుని టూరిస్ట్ ప్లేస్ గా చెప్పొచ్చు, చాలా మంది పర్యాటకులు వస్తూ వెళ్తుంటారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ నెలలో నవంబర్, డిసెంబర్ నెలలో మంచు పట్టడంతో ఇంకా అందంగా కనిపిస్తుంది. అయితే పర్యాటకుల తాకిడి కూడా ఇప్పుడు పెరిగినట్టు కనిపిస్తుంది. అక్కడ అప్డేట్స్ ఏంటి? మొత్తం అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటుగా అటు ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం మంచు దుప్పటి కప్పేసిందని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా కూడా అటు మొత్తం అంతా పొగమంచు కమ్మేసినటువంటి నేపథ్యంలో వస్తున్నటువంటి వాళ్ళు ఆ పర్యాటకుల తాకిడి ఎక్కువైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి తోడు స్థానికంగా నివసించేటటువంటి ప్రజలు కూడా చలిమంటలు వేసుకుని ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇళ్లల్లో ఉన్నా కూడా ఆ దుప్పట్లు కప్పుకోవడం లేదా ఆ రగ్గులు అదేవిధంగా స్వెటర్స్తోనూ ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ టైంలో కూడా ఇక్కడ చలి వణికిస్తున్న అయితే కనిపిస్తుంది. అటు ఒక అరకే కాదు, అరకుకు సంబంధించి అరకు, పాడేరు, వనజంగి, లంబసింగి ఈ ప్రాంతాలు మొత్తం అంతా కూడా మంచు దుప్పటి కమ్మేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. హిల్ స్టేషన్కి వెళ్తే మన పాదాల కింద ఈ మేఘాలు ఉన్నటువంటిది అయితే కనిపిస్తున్నటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఆ పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండడం, దీంతో పాటు ఎంజాయ్ చేస్తున్నటువంటి పర్యాటకులు కూడా ఉన్నారు. వాళ్ళని అడుగుదాం. ఇప్పుడు ఉన్నటువంటి అంటే మీరు ఈ ప్రాంతం మొత్తం అంతా చూశారు కదా, ఏజెన్సీ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నారు. ఏమనిపించింది అసలు ఈ లొకేషన్స్ అన్ని చూస్తే, మంచు, మేఘాలు వీటన్నిటిని చూస్తే ఏమనిపిస్తుంది? That was an awesome feeling actually. I'm very grateful to hear. అండ్ మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, మేము 4 cousins ఉన్నాము, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం రావాలని. బట్ హియర్ ఇస్ ద టైమ్ అండ్ వీఆర్ లైక్ ఆసమ్ ఫీలింగ్, అసలు మాటల్లో చెప్పలేము. అసలు అది చూస్తే మొత్తం అంతా మంచు ప్రాంతము, ముఖ్యంగా ఆ వ్యూ పాయింట్కి వెళ్ళినప్పుడు ఆ ప్లేసెస్ అన్ని ఎట్లా ఉన్నాయి? కంటిన్యూగా మంచు దుప్పటిలాగా మంచు వస్తూనే ఉంది కదా, పడుతూనే ఉంది. ఇట్ వాజ్ లైక్ పాల సముద్రం అంటారు కదా, అలా కనిపించింది పైనుంచి వ్యూ. అయితే కొండల మధ్యలోంచి చాలా బెస్ట్ వ్యూ అసలు లంబసింగి దగ్గర. కన్నే ముందు విన్నాను అంత ఉండదు అని చెప్పి, వనజంజి అని చెప్పి, కానీ ఇక్కడ ఇంకా చాలా బాగా అనిపించింది. ఈవెన్ వి లైక్ ట్రెక్కింగ్ చేసి మేము పైకి వెళ్ళాము. దట్ వాజ్ అన్ ఆల్సో. ట్రెక్కింగ్ ఒకటే ఉందా అక్కడ లొకేషన్లో, లేకపోతే వెహికల్స్ ఏమైనా వెళ్తున్నాయా? చూడడానికి ఆ ట్రెక్ చేసినప్పుడు ఏమనిపించింది? పైనుంచి కిందకి చూస్తుంటే ఏమనిపిస్తుంది? సో ట్రెక్కింగ్ చేసినప్పుడు మేము మంచి అడ్వెంచరస్ ఫీల్ చేసాము. కాకపోతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, బికాజ్ ప్రికాషన్స్ తీసుకోవాలి వెళ్ళినప్పుడు. ఈవెన్ షూస్ మ్యాండేటరీ. అండ్ ఆల్సో దెర్ ఆర్ సమ్ వెహికల్స్ హూ ఆర్ ఛార్జింగ్ పర్ హెడ్ 100 రూపీస్. సో అలా వెళ్ళొచ్చు, ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరైనా ఎక్కలేకపోతే అలా వెళ్ళొచ్చు. బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? మొత్తం అంతా చూస్తే అంటే మీరున్నటువంటి ప్లేస్కి ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్కి ఏమన్నా ఎంత డిఫరెన్స్ ఉంది? అంటే జనరలీ మేమైతే వైజాగ్ నుంచి వచ్చాము. అక్కడైతే చలి కంపేర్ చేసుకుంటే ఇక్కడ టూ మచ్ అనమాట. అంటే లిటరలీ మాట్లాడినప్పుడు నోట్లో నుంచి స్మోక్ రావడం, పొగ రావడం. అంటే ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్ మేము చేయడం. మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకొని వద్దాం అనుకొని వచ్చాము. ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు, బెస్ట్ ట్రిప్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తాం. అంటే సహజంగా ఎక్కడ కాశ్మీర్లోనో, ఊటీలోనో ఇట్లాంటి ప్లేసెస్లో ఈ మంచు పడడం, ఇప్పుడు మంచు కనిపించడం లేదా నోటిలోంచి పొగ రావడం ఇది గమనిస్తూ ఉంటారు కదా. ఈ సిటీస్లో అయితే ఇప్పుడు కనిపించే పొజిషన్ లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు అసలు ఇలా ఉంటుందని అనుకున్నారా? ఈ ఫీలింగ్ గురించి ఏం చెప్తారు? లేదు, మేమైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. చలి అది ఉంటుంది అని అనుకున్నాం, కానీ అంటే ఎగ్జాక్ట్లీ కాశ్మీర్ అక్కడికి వెళ్ళకుండా మనం అంటే మనకి సరౌండింగ్స్లో ఉన్న దాంట్లో అరకు ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. లంబసింగ్ అయితే ఇంకా మస్ట్ అండ్ షూట్ అందరూ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఆంధ్ర కాశ్మీర్ అని చెప్తూ ఉంటారు లంబసింగికి సంబంధించి. మీరు వెళ్ళినటువంటి అన్ని ప్లేసెస్కి ఎట్లా ఉంది అసలు? ఒక్కొక్క ప్లేస్ని చూసుకుంటూ వస్తున్నారు, వాటర్ ఫాల్స్ని చూస్తున్నారు. ఇప్పుడు ఈ
టైంలో ఇంత మంచు పడుతున్నటువంటి చలి వేస్తున్నటువంటి టైంలో మీ ఎంజాయ్ చేస్తున్నటువంటి పొజిషన్ అయితే ఉంది, ఏం చెప్తారు? ఎస్ షూర్, నేనైతే చాలా డెఫినెట్గా చెప్తాను మస్ట్ విజిట్ అని చెప్పి. బికాజ్ ఫస్ట్ మేము లంబసింగి వెళ్ళాము, అక్కడ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చినప్పుడు మస్ట్ ఇంకా స్ట్రాబెర్రీ సమ్ ఉన్నాయి బగీచా, సో అది కూడా చాలా బాగుంది. దే ఆర్ ప్రొవైడింగ్ సమ్ స్ట్రాబెర్రీస్ టు లైక్ దే ఆర్ ప్రొవైడింగ్ ఫర్ 100 రూపీస్, అది కూడా బాగుంది. అండ్ అలానే జామ్ సంథింగ్ వాళ్ళే మేడ్ చేశారు, అది కూడా బాగుంది. అక్కడ నుంచి ముందుకు వస్తే ఇంకొక రిజర్వాయర్ ఉంది, సో అక్కడ కూడా కింద నుంచి మంచు వచ్చేటట్టుగా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, బోటింగ్ ఉంటుంది, సో అది కూడా చాలా బాగుంది. సో రెగ్యులర్ లైఫ్కి ఇలా ట్రావెల్ చేస్తూ మొత్తం ఎన్ని చూస్తుంటే అంటే ఎప్పుడు అక్కడే ఉంటాం కదా, దానికి దీనికి ఉన్న చేంజెస్ గురించి ఏం చెప్తారు? షూర్, ఎందుకంటే నేను యాజ్ అ వర్కింగ్ ప్రొఫెషనల్ నేను చాలా స్ట్రెస్ గురవుతూ ఉంటాను. సో ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అనిపించింది చాలా పీస్ఫుల్గా, మీ మైండ్ మొత్తం రిలాక్స్ అయిపోతుంది, అసలు చాలా బాగుంది. మనం చూడొచ్చు, అంటే ట్రావెల్ చేస్తున్నటువంటి వాళ్ళు టూరిస్టులు అనేక మంది వస్తూ వెళ్తున్నటువంటిది అయితే చూడొచ్చు. అయితే వీళ్ళకి ఎంజాయ్ చేస్తున్నటువంటి మొత్తం వచ్చినటువంటి ఇంచుమించు విశాఖ నుంచి రావడానికి దాదాపుగా ఇక్కడికి 130-140 కిలోమీటర్లు ఘాట్ రోడ్లో జర్నీ, మొత్తం కొండలు, కొంతవరకు భయం వేస్తుంది. అట్లాంటి వాటిలోంచి వచ్చిన ఈ అన్నీ చూస్తూ ఉంటే మొత్తం ఆ వచ్చినటువంటి పెయిన్ అంతా పోతుంది. ఒక తెలియని ఆహ్లాదమైనటువంటి వాతావరణంలోకి వస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడికి వస్తే అంటే లంబసింగి కానీ అదేవిధంగా పాడేరు, వనజంగి, ముఖ్యంగా అరకు, ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే ఉష్ణోగ్రతలు తగ్గుతున్నటువంటిది అయితే ఉంది. అరకులో ఇంచుమించుగా 10 డిగ్రీలకు ఉష్ణోగ్రత నమోదైనటువంటి పరిస్థితి ఈ రోజు అయితే ఉంది. అటు లంబసింగి 14 డిగ్రీలు ఉంటే వనజంగి ప్రాంతంలో 11 డిగ్రీలు అయితే ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అయితే ఉన్నాయి. గ్రాడ్యువల్గా ఇవి తగ్గుతూ ఇంచుమించుగా 4 డిగ్రీలు 5 డిగ్రీలకి అటు ఆ డిసెంబర్ నెలకైతే వచ్చే అవకాశం అవుతుంది. దీంతో అటు వీకెండ్స్లోనే కాదు, శనాదివారాలే కాదు, అన్ని రోజులు కూడా టూరిస్టులతో మొత్తం ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం అయితే సందడిగా మారిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇక్కడ అనేక ప్లేసెస్ ఉన్నాయి లంబసింగిలో, వ్యూ పాయింట్స్తో పాటుగా ముఖ్యంగా రిజర్వాయరు, బోటింగ్తో పాటు మిగతా ప్లేసెస్లో వాటర్ ఫాల్స్, ఇవన్నీ కూడా చూడడానికి ఎంతో ఆహ్లాదంగా ఉంది. సో ఎవరైతే ట్రావెల్ చేయాలి, ఎవరైతే పర్యాటకులుగా అటు టూరిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు చూడాలనుకుంటున్నారో అందరూ ఈ సీజన్లో ఈ 3 నెలల్లో కనుక ఏజెన్సీ ప్రాంతానికి వస్తే ఇక్కడ బ్రతికేటటువంటి గిరిజనులకి జీవనాధారంతో పాటుగా మనం జీవితంలో మర్చిపోలేని ఎన్నో జ్ఞాపకాలను తీసుకుని వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎస్ రాజు, మనం చూస్తున్నాం అయితే చల్లినిది సైతం లెక్క చేయకుండా కూడా అక్కడ పర్యాటకులు అయితే వచ్చి ఎంజాయ్ చేయడం అయితే మనం చూస్తున్నాము. మరి పర్యాటకులు తాగడం ఇంకా పెరిగే అవకాశం ఉందా? దీనికి సంబంధించి అక్కడ అధికారులు ఏర్పాట్లు ఎలా చేశారు, ఎలా ఉంది అక్కడ? అంటే ఇప్పుడు టైం ఎంత అయిందో కూడా మనకు తెలుసు, కానీ వీళ్ళిద్దరిని చూస్తే ఉన్నటువంటి స్వెటర్స్ని తీసినటువంటిది లేదు. ఎందుకంటే ఇంకా ఆ చలి వేస్తూనే ఉంది. ఎక్కడో ఊటీకో లేదా కొడైకెనాల్, కాశ్మీర్ ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్తాం, ఒక పక్క చూస్తే ఎండ వస్తూనే ఉంది, చలి అంటే మంచు మనల్ని దాటుకుంటూ వెళ్తూనే ఉంది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఈ లొకేషన్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయనేది వీళ్ళు వేసుకున్నటువంటి ఆ స్వెటర్స్ ద్వారానే సింపుల్గా చెప్పొచ్చు. కానీ అధికారులకు సంబంధించి వస్తున్నట్టు ఉష్ణోగ్రతలు తగ్గిన ఇదంతా ఆ టూరిస్టులకి సంబంధించినటువంటి ప్లేస్, ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు కావడంతో డెవలప్ చేయడానికో, రిసార్ట్స్ కట్టడానికో, లేకపోతే టూరిజంగా పర్పస్లో డెవలప్ చేయడానికి అవకాశం అయితే కొన్ని చట్టాలు ఉంటాయి. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులే వీళ్ళకి కావాల్సినటువంటి అన్నింటినీ ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ కానీ, రిసార్ట్స్ కానీ చిన్న చిన్న అయితే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు పర్యాటకుల తాకిడి మాత్రం చాలా ఎక్కువగా ఉన్నటువంటి పొజిషన్ అయితే ఉంది. అటు లంబసింగి, వనజంగి అంటే పాడేరు సమీపంలో ఉన్నటువంటి వనజంగి, అదేవిధంగా అరకుకి ఇప్పుడు కొన్ని లక్షల మంది అనేక ప్రాంతాల నుంచి మేము ఉన్నటువంటి ప్లేస్లో అటు వరంగల్, హైదరాబాదు ఇలాంటి ప్లేస్ తెలంగాణలో ఎంతో మంది మాకు ఎదురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలా డిఫరెంట్ స్టేట్స్ కూడా కొంచెం ముందుకు వెళ్తే ఒక రిజర్వాయర్ ఉన్నటువంటి ప్లేస్ ఉంది, అక్కడికి తమిళనాడు నుంచి కొన్ని ఫ్యామిలీస్ అయితే వచ్చాయి. అంటే వాళ్ళ లొకేషన్లో ఉన్నటువంటి వాటిని చూడడమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఎన్నో పర్యాటక ప్లేసెస్ని చూడడానికి ప్రస్తుతం అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకప్పుడు లంబసింగికి ఎంతో మంది ఇక్కడికి క్యూ కట్టేవాళ్ళు, ఇప్పుడు కొంత అంటే డిఫరెంట్ ప్లేసెస్ని ఐడెంటిఫై అవ్వడం, కొత్త ప్లేసెస్కి వెళ్తున్నటువంటి
నేపథ్యంలో లంబసింగికి పర్యాటకుల తాకిడి కొంత తగ్గిందనే చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక అద్భుతమైన వ్యూ పాయింట్స్ కనుక చూస్తే అది మైమర్చిపోతూ ఉంటాం. మన కాళ్ళ కిందే మేఘాలు వెళ్తూ ఉన్నటువంటిది అయితే చూడొచ్చు. అదేవిధంగా ఎంత దూరం నడిచి వెళ్తున్నా, ఎంత దూరం వెళ్ళినా కూడా ఇంచుమించుగా 10-11 గంటల వరకు మనల్ని మంచు అది తాకుతూనే వెళ్తుంది. చలి కాదు, అదొక తెలియని ఫీల్ అయితే కలుగుతుంది. ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం నిజంగా దీన్ని ఆస్వాదించి వచ్చి ఎంజాయ్ చేస్తే తప్ప ఆనందం అనేది కలగదు. సో ఎవరైనా సరే ఈ 3-4 నెలలు అటు ఫిబ్రవరి వరకు ఉండే ఈ సూపర్ అంటే టూరిస్టులకు సంబంధించి ఈ లొకేషన్స్ అన్నింటినీ కూడా ఎక్కడెక్కడున్నా కూడా ఒక్కసారి ఉమ్మడి విశాఖ జిల్లా, ప్రస్తుతం అరకు జిల్లా, విశాఖ అటు ముఖ్యంగా అనకాపల్లి జిల్లా, ఈ 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏరియాల్లో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలకు వస్తే మాత్రము ఒక జీవితంలో మర్చిపోలేనని ఒక కొత్త అనుభూతి వస్తుంది. ఎందుకంటే లంబసింగ్ వస్తే అటు ఆంధ్ర కాశ్మీర్ గాను, అటు అరకు కానీ పాడేరు కానీ వెళ్తే ఆంధ్ర గాను ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. వీటన్నింటిని ఎంజాయ్ చేయొచ్చు. ఒకటే కాదు, వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అది వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఎక్కడో దాదాపుగా 2500 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి కొండలు ఉన్నాయి. వీటన్నింటినీ చూస్తూ ఘాట్ రోడ్ జర్నీ చేస్తూ ఎంజాయ్ చేస్తూ టూరిస్టులు అయితే కొన్ని మెమరీస్తో తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.